హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రూప, ప్రతాప్ అందరూ కలిసి గుడికి వస్తారు. అక్కడ బంటి చాలా అల్లరిగా దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు. దేవుడా, నీ దైవంలాగా నేను బాగా మంచిగా చదువుకోవాలి అని దండం పెట్టుకుంటూ ఉంటాడు. ప్రతాప్ తనని చూసి బంటిని మురిసిపోతూ ఉంటాడు. ఇక రూప అయితే బంటి అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. ఫ్రెండు నువ్వా అని చెప్పి బంటి అడుగుతూ ఉంటాడు. ఏంటి ఒక్కడివే వచ్చావా గుడికి అని రూప అడగటంతో, లేదు ఫ్రెండు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఎవరా అని చెప్పి రూప వెనక్కి తిరిగి చూద్దాం అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళందరూ రోహిణితో మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ గుడికి లోపలికి అందరూ వస్తూ ఉంటారు. రూప అటువైపు వెళ్తూ ఉండగా రోహిణిని గుద్దేస్తుంది. తన తలపైన ఉన్న కుండలు దేవుడికి సమర్పించేవన్నీ కూడా రూప గుద్దేయటంతో మొత్తం కింద పడిపోతుంది. రోహిణికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు నీకు ప్రేమ విలువ తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రూపకి కోపం వచ్చి, నువ్వు కోరుకున్న ప్రేమ సరైనది కాదనుకుంటాను అని చెప్పడంతో రోహిణికి కోపం వచ్చి రూప చెంపపైన కొట్టబోతూ ఉంటుంది. చెయ్యి ఎత్తడంతో ఇంతలో వచ్చి రాజు రోహిణి చేయి పట్టుకొని ఆపేస్తూ ఉంటాడు. రూప రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న ముత్యాలు, అప్పలనాయుడు, ప్రతాప్ అందరూ కూడా రాజు రూపల్ని అలా చూసి షాక్ అయిపోతారు. ఇక బంటి తన కొడుకే అని తెలిసిపోతుందా రూపకి? చూద్దాం రానున్న ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.